డాక్టర్, మా రిలేటివ్ డయాలిసిస్లో ఉన్నారు. రీసెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. ట్రాన్స్ప్లాంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? నమస్తే అండి, నేను డాక్టర్ అనంత్, నెఫ్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, కర్నూల్. డయాలిసిస్లో ఉన్న వాళ్ళలో తరచుగా బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని మనము పలు విధాలుగా మేనేజ్ చేయొచ్చు. ఐరన్ ఇంజెక్షన్స్ వల్ల, ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ వల్ల. కానీ కొంతమంది అవగాహన లేకుండా బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని డోనర్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ మనము ఆ పేషెంట్ సబ్సిక్వెంట్గా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళినప్పుడు మనం కొత్తగా అమర్చిన కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఎల్లప్పుడూ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, డయాలిసిస్లో ఉన్నవాళ్ళు కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత అదర్ మెథడ్స్తో, ఇంజెక్షన్స్తో హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.